వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా భారీ నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. నగర ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వరంగల్ పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని 37, 38, 39 డివిజన్లలో కిలా వరంగల్ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ హాల్, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోగి సువర్ణ, సురేష్ చందర్, సంపత్, చిప్ప, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. స్థానిక కాలనీ పెద్దలు ఏలియా, వేణు, రవి, రాజు హాజరై అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా కొన్ని అంటే 38వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి. ఒక కమ్యూనిటీ హాల్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. కోర్టు వరంగల్ ఈద్గా ₹1 మంజూరు చేసి అది దానికి మరమ్మతులు అంటే అసలు దానికి ఒక ఆకారం తీసుకురావాలి అని వాళ్ళు నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కోరడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ₹1 మంజూరు చేసి శాశ్వతంగా అక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. అలా స్టోర్ కాకుండా మొత్తం ఫ్లోరింగ్ చేసి వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టుగా నిర్మాణం చేయబోతా ఉన్నాము. మరి అదేవిధంగా ఈరోజు 37 డివిజన్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఒకటి మంజూరు అవ్వడము, అంటే వాళ్ళు పూర్తిగా కట్టుకున్న సందర్భంలో వారు వచ్చి మా ఇంట్లో కాలు పెట్టాలి అని చెప్పి కోరిన మేరకు రావడం జరిగింది. చాలా అంటే నీట్గా చూడడానికి నిజంగా అసలు ఒక ఇందిరమ్మ ఇల్లు అనే పరిస్థితిలో లేదది. సొంతంగా ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో ఆ పద్ధతిలో ఇల్లుగా ఉన్నది. అంటే వాళ్ళకి ఇంకా కొంత వాళ్ళ యొక్క ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ బట్టి 1 లక్షల నుంచి ఒక 2-3 లక్షల వరకు కూడా వాళ్ళు బేర్ చేసుకుంటా ఉన్నారు. అయినా కూడా చాలా బాగా కట్టడం జరిగింది. నేను కొన్ని ఇండ్లు నడుస్తున్న ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ నడుస్తున్న ఇండ్లు కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు కట్టుకునేది ఒకేసారి, ఆ ఒక్కసారి కూడా కట్టుకున్నది శాశ్వతంగా బాగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో కట్టుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకొని అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు, ఆ పద్ధతిలోనే ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చిన 3500 ఇళ్లలో అర్హులైన వాళ్లకు చాలా మందికి ఇచ్చాము. ఇంకా మాకు అప్లికేషన్స్ వస్తున్నాయి. L1లో ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని శాంక్షన్ కూడా ఇస్తాము. L2లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థలం లేని వాళ్ళు, నిరుపేదలు, వాళ్ళను కూడా గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన దగ్గర ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. వాటిని కూడా కేటాయించి వాటిని కూడా రిపేర్స్ చేపిస్తారు. వాళ్ళకి కేటాయించిన తర్వాత రిపేర్లు చేయించడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఏ కాలనీకి వెళ్ళినా కూడా మాకు ఇచ్చే ప్రతి పిటిషన్ను కూడా మళ్ళీ పరిశీలించి కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, మేయర్ గారితో, కార్పొరేటర్లతో డిస్కస్ చేసి వాళ్ళకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి, శాంక్షన్స్ ఏంటి మళ్ళీ అని చెప్పి అడిగి వాటిని ఫాలో అప్ చేస్తూ ఈరోజు ₹1,00,00,000 నిధులు మేము శాంక్షన్ చేశాము. ఇంకా కంటిన్యూస్గా కార్యక్రమం